హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే వింతలే కేరింతలే నీ చేతిలో చేయిగా ఆకాశం అందనే చాలా రోజుల తర్వాత ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. వరేణ్య కోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్నాక్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. అది ఏంటో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి, మీకే తెలుస్తుంది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతింగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నా లిటిల్ ప్రిన్సెస్తో ఎర్లీ మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను. వాకిట్లో ముగ్గేద్దామని చెప్పేసి నేను ఇంటి ముందుకు తీసుకొని వచ్చాను దాన్ని. నాతో పాటు అది కూడా ముగ్గేస్తాను అని చెప్పేసి తీసుకొని ఎలా ముగ్గేస్తుందో చూసేసే. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే. నా ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా వేశాను ఏంటి ఓవరాల్గా మీరు కూడా చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది ముగ్గు. ఈరోజు చాలా అందంగా కనిపిస్తుంది. వాకిట్లో నిండుగా ముగ్గేస్తే అదేంటో లక్ష్మీ కలర్లా ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టం ముగ్గులు వేయడం, డిఫరెంట్గా రోజుకొకటి వేయడము. బ్రేక్ఫాస్ట్ పెట్టే ముందు వరేణ్య ఇలా ఆడుకుంటూ ఉంటుంది. ఇది ఒక మంచి ప్లేయింగ్ యాక్టివిటీ, బాస్కెట్ అనమాట. డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, ఆ షేప్స్లో నుంచి మనం వేస్తూ ఉండాలి. చాలా చాలా బాగా ఆడుకుంటుంది. అమెజాన్లో మీకు కనిపిస్తుంది. మీకు లింక్ కావాలంటే చెప్పండి, నేను ట్రై చేస్తాను పెట్టడానికి. యాక్చువల్గా నేను దోశ కోసం అని చెప్పేసి దోశ పిండి నైట్ రుబ్బే అంత ఓపిక లేకపోతే మార్నింగ్ రుబ్బాను. కాకపోతే దానికి టైం ఇవ్వాలి కాబట్టి ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ వేసుకుందామని చెప్పేసి దోశ పిండి మార్నింగ్ రుబ్బాను అనమాట. బ్రష్ చేసుకునేటప్పుడు వరేణ్య ఖచ్చితంగా ఎంత బాగా అబ్జర్వ్ చేస్తుందో అసలు ఎలా వేసుకుంటున్నాను ఏంటి అనేది. తను కూడా బ్రష్ వేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. నేను దాన్ని చేతి పట్టుకొని వేయిస్తూ ఉంటాను. బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. అబ్జర్వేషన్ పవర్ అనేది చాలా చాలా ఉంటుంది. సో పిల్లలకి అన్నీ అర్థమవుతూ ఉంటాయి అన్నమాట మెల్లిగా. సో అలా వరేణ్యకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్, బనానా అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ మిక్స్ చేసి పెట్టాను అనమాట. ఇది రోల్డ్ ఓట్స్ ఫ్రమ్ స్లఫ్ ఫార్మర్స్. ఏదైనా కూడా నేను స్లఫ్ ఫార్మ్ నుంచే ఆర్డర్ చేస్తాను. చాలా చాలా బాగా తింటుంది వరేణ్య. నేను వేరే ఏ బ్రాండ్ నుంచి కూడా నేను ఏం పెట్టలేదు ఇంతవరకు. సో చాలా బాగా తింటుంది. సో మేము బ్రేక్ఫాస్ట్కి వర్మిసెల్లి బ్యాంబినో చేసుకున్నాం అనమాట. సో తినేసి ఇంకా యశ్వంత్ కోసం డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళాను అనమాట. తనకి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్ళాను స్కూటీ పైన. నేను అప్పటికి స్నానం చేసేసి తినేసి వరేణ్యకి తినిపించి, వరేణ్య పడుకుంటుంది ఆల్రెడీ, ఫస్ట్ స్లీప్ అనమాట తనది. నేను ఇంకా వచ్చి యశ్వంత్కి అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను అనమాట. సో ఇది నా బ్యాక్గ్రౌండ్లో కనిపించేదంతా మా డైరీ ఫామ్. ఎగ్జాక్ట్లీ నా 12 ఆవులు అయితే ఉన్నాయి. 12 ఆవులతో స్టార్ట్ చేసేసారనమాట. డైరీ ఫామ్ గురించి కంప్లీట్గా మీకు వీడియో కావాలన్నా, ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయి, ఏంటి పెట్టుకుంటే మంచి లాభాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి మా హస్బెండ్ అడిగి నేను ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే చేస్తాను ఫ్యూచర్లో. మీ అందరికీ అవసరం ఉందనే అనుకుంటున్నాను. ఉన్నా లేకున్నా నేనైతే నాకు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏమి మా హస్బెండ్ ఫేస్ చేశారో అవన్నీ కూడా నాకు పెట్టాలని చెప్పేసి ఒక మంచి ప్లాన్ అయితే ఉంది. అండ్ షెడ్ ఎలా వేశారు, ఎలా వేస్తే బాగుంటుంది అన్నీ కూడా చెప్తాను. అండ్ బడ్జెట్ ఎలా అయింది అని కూడా నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇదంతా మల్బరీ ఫామ్ అనమాట. పక్కన ఉంది ఇంకొక షెడ్, సెరికల్చర్ షెడ్ అనమాట అదంతా. సో
కంప్లీట్ అగ్రికల్చర్ చేస్తాడనమాట మా హస్బెండ్. సో, డైరీ ఫామ్‌లోకొచ్చి కాసేపు అలా టైమ్ స్పెండ్ చేసేసి నేను ఇంకా ఇంటికెళ్ళిపోయాననమాట. సో, డెఫినెట్‌గా ఇది అందరి వల్ల అయితే పాసిబుల్ అవ్వదు. డైరీ ఫార్మ్ పెట్టడం, మెయింటైన్ చేయడము, ఎవ్రీడే మిల్కింగ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ అనమాట. అంత ఈజీ థింగ్ అయితే కాదు. ఏముంది పెట్టేద్దాం డైరీ ఫార్మ్ అని చాలామంది ఆలోచిస్తారు. బట్ అంత ఈజీ థింగ్ అయితే నేను డెఫినెట్‌గా చెప్తాను. ఎందుకంటే నేను ప్రతిరోజు ఎవ్రీడే నా హస్బెండ్‌ని నేను చూస్తున్నాను. ఎంత బిజీగా ఉంటాడు, ఎంత టైమ్ స్పెండ్ చేస్తాడు అని చెప్పేసి. సో, ఇవన్నిటికి గురించి కూడా నేను ఒక మంచి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మా హస్బెండ్‌తో పోస్ట్ చేస్తాననమాట. సో ఇంటికొచ్చాక వరీన్యాకి లంచ్ ప్రిపేర్ చేసి దానికి తినిపించాను. వీడియో తీసే అంత టైం కుదరలేదనమాట. అందుకని చెప్పేసి నేను వీడియో తీయలేదు. ఈవినింగ్ అయితే దానికి మిల్లెట్ పఫ్స్ ఇచ్చాననమాట. చాలా బాగా తింటుంది. అదే తింటుంది. ఓన్ ఫీడింగ్ అనమాట. అదే ద బెస్ట్ వే అని చెప్తాను నేనైతే. వాళ్ళంతటా వాళ్ళు తింటూనే మనకు కూడా పని ఈజీ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఎంత క్వాంటిటీ తినాలి, ఎలా తినాలి అని చెప్పేసి. ఈవినింగ్ దానికి ఖచ్చితంగా ప్లే టైమ్. బయట ఆడుకుంటుంది, తిరుగుతూ ఆడుకుంటూ ఉంటుంది అనమాట. నేను ఈవినింగ్ ఎందుకు రెడీ అయ్యాను అంటే నేను అండ్ యశ్వంత్కి ఒక ఇంపార్టెంట్ పని అనమాట. ఐ మీన్ మేము ఇంకా ఎంగేజ్మెంట్ పెళ్ళివి వీడియోస్ కానీ ఫోటో ఆల్బమ్స్ కానీ ఇంకా తీసుకోలేదు. అవన్నీ సెలెక్ట్ చేసుకుందామని స్టూడియోకి వెళ్ళాము, సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఖచ్చితంగా బయటికి వెళ్ళాము అంటే ఇద్దరం పానీపూరి కట్లెట్ అయితే ఖచ్చితంగా తింటామన్నమాట. అది కూడా మాకు నచ్చిన ఒకే ఒక ప్లేస్లో. అండ్ యశ్వంత్ కూడా అక్కడ తప్ప ఎక్కడ తినడు. సో ఇద్దరం కట్లెట్ అండ్ పానీపూరి 2 ఆర్డర్ చేసేసుకున్నాము, తిన్నాము. దెన్ కడుపులో కొంచెం చల్లగా ఉండాలి కదా, సో లస్సీ కూడా తాగామన్నమాట 2 ఆర్డర్ పెట్టేసుకొని. లస్సీ కూడా ఓన్లీ ఆన్ సేమ్ పాయింట్, అక్కడ మాత్రమే తాగుతాము, ఇంకెక్కడ నచ్చదు. అండ్ ఇద్దరం ఇంకా తాగేసి ఇంటికి కూడా బయలుదేరిపోయాము. చాలా చాలా బాగుంటుంది ఇక్కడ లస్సీ. ఇంటికి వెళ్ళాక నేను స్వీట్ పూరి ట్రై చేశాను అనమాట. కొంచెం గోధుమ పిండిలో షుగర్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసి ఇంకా పూరీలాగా చేశాను. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ వరీన్యా కోసం స్నాక్స్ ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, ఇవే డిఫరెంట్ పఫ్స్ అనమాట. ఇవి మనకి మిల్లెట్స్, ఓట్స్, రాజ్మా ఇలాంటి డిఫరెంట్గా మనకి హెల్తీగా మిల్లెట్ పఫ్స్. అది కూడా మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేయరండి, ఇది మైక్రో ప్రాసెసింగ్ అనమాట. ఎవ్రీథింగ్ మనకి ఎయిర్ ఫ్రైయర్లో మాత్రమే ఈ పఫ్స్ అన్ని ప్రిపేర్ చేస్తారు, వితౌట్ ఆయిల్, వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్. చాలా చాలా బాగున్నాయి. నేను కూడా టేస్ట్ చేశాను. అండ్ వరీన్యా తింటుందో లేదో అనుకున్నాను కానీ బాగానే తినింది, ట్రై చేస్తుంది మెల్లిమెల్లిగా. ప్యాకెట్ మొత్తం ఒకటేసారి తినకుండా ఒక ప్యాకెట్ 2 times వస్తుంది అనమాట తనకి. చాలా చాలా బాగుంది. అండ్ కొంచెం కాస్ట్లీ అయినా కూడా ఇట్స్ ఓకే, పిల్లలకి హెల్తీ ఫుడ్ పెడుతున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నైట్కి మేమైతే చికెన్ మ్యారినేట్ చేసుకున్నాను, చికెన్ బిర్యానీ చేసుకుందామని చెప్పేసి. ఆఫ్టర్నూన్ రైస్ మీకు చూపించలేదు కదా, ఇది స్పినాచ్, పాలకూర, పెసరపప్పు, రైస్, టమాటో అన్నీ ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఇస్తూ ఉంటాను అనమాట, కిచిడి లాగా చేసి. బిర్యానీ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, ఇంకా తినేసాను నేను ఆల్రెడీ. యశ్వంత్ కోసం అని చెప్పేసి పొంగల్ చేశాను అనమాట, దాల్ పొంగల్. మంచి కుదిరింది, సో అదే పెట్టాను. అండ్ ఈజీ కూడా నైట్ టైమ్స్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. బై బాయ్.